సామి, నీ మాల్ గోల్డ్, కానీ ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్కి వెళ్లే ముందు అలెక్స్ గురించి తెలుసుకోవాలి. వాడు డ్రగ్ టెస్టింగ్ లో మాస్టర్. వాడు టెస్ట్ చేసి ఓకే చెప్తే డేవిడ్ భాయ్ 1 year ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ ఇస్తాడు. అందుకే ఈ డీల్ కోసం హై రేంజ్ గ్రూప్లన్నీ ఎదురు చూస్తున్నాయి. డీల్లోకి కొత్తోడు ఎంటర్ అయితే మాత్రం శుక్లా సహించడు. క్యా బోలా రే తూ? నా మాల్లో పవర్ లేదు, నీ మాల్లోనే పవర్ ఉందా? ఇన్నాళ్ళు ఈ దీనాగాడు నా కోసమే పనిచేశాడు. ఇప్పుడు వాన్ అడ్డు పెట్టుకొని డేవిడ్ బాయ్ దగ్గర నన్ను రీప్లేస్ చేసి ఇంటర్నేషనల్ డ్రగ్ మార్కెట్ లోకి అడుగు పెడదాం అనుకుంటున్నావా? What is this stuff? Whoa! This stuff is out of this world! Whose weed is this? Sammy's weed. Hey Siri, call David. I just tried the new guy stuff. It's freaking amazing! How much is he quoting? Money, no important. Market important. Can you bring tons of stuff to here without getting caught by the police? Take the advance if you can. సామి, చెక్ పోస్టులన్నీ తప్పించుకొని సరుకు ఇక్కడ దాకా తీసుకురాగలవా అని అడుగుతున్నాడు. పోలీసు వాళ్ళే చెక్ పోస్ట్ గెట్లయితే సరుకంపిస్తారని చెప్పు. Welcome to the club. From now on, David owns you. ఈ ప్లేస్కి యార్ను రీప్లేస్ చేసి నీ వచ్చావు. నిన్నే రీప్లేస్ చేసింది నేను. కంగ్రాట్స్ చెప్పు. పో. మ్యామ్, ఇలా చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ మైండ్. మీరు ఇక్కడ ఉండడం చాలా డేంజర్ అండి. వెళ్ళిపోదాం. ఫైనల్లీ నన్ను నమ్ముకున్న ఈ ఊరికి ఫ్రీడమ్ ఇచ్చేసి వెళ్ళిపోదాం. మిమ్మల్ని ఊరు నమ్ముకుందా? ఏ తలక మాసోడు చెప్పాడు మేడం? నేచర్ స్వాతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు పోరాడారు, కానీ గాంధీ గారి హయాంలోనే స్వాతంత్రం వచ్చింది. అది వచ్చేదాకా వస్తుందని ఆయనకు కూడా తెలియదు, కానీ పోరాడాడు. మిగతాది ప్రకృతి చూసుకుంది. ఏం మాట్లాడుతున్నాడు వీడు? స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాడారు. వాళ్ళ పోరాటం సరేనే, బదులు ఈడాడటం ఏంటని? కాన్ఫిడెన్షియల్. హీస్ రైట్ జ్యోతి. ఈ రోజు డేంజర్ అనుకున్నది రేపు కాకపోవచ్చు. ఈ రోజు నిజం అనుకున్నది రేపు అబద్ధం అవ్వచ్చు. హూ నోస్? ఇదేమి లాజికల్ స్టేట్మెంట్ అండి? ఈ రోజు నిజం అనుకుంది రేపు అబద్ధం ఎలా అవుతుంది? కామన్ సెన్స్, బేసిక్ మ్యామ్ అది. గుడ్ క్వశ్చన్. ఈ రోజు ఏంటి? మండే అంటే నిజం. అదే నేను రేపు వచ్చి మండే అంటే చెప్పు జ్యోతి. అబద్ధం. దాట్స్ వాట్ ఐ సెడ్. నో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఒక మేడం క్యూరీ, మదర్ తెరీసా, మోనాలీసా, ఈ ముగ్గురిని కలిపి మిక్సీలో కొడితే మీరే మ్యామ్. ఓ మై గాడ్, ఐఎమ్ సర్ప్రైజ్డ్. మిమ్మల్ని చూస్తుంటే ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతున్నాను మ్యామ్. నువ్వేంటి రాబిన్, నన్ను చూసి మా నాన్నే ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతారు. నాకు చిన్నప్పటి నుంచి ఐక్యూ చాలా ఎక్కువ. ఐక్యూ అంటే ఏంటి మ్యామ్? ఈ హ్యాండ్ కి హ్యాండ్ అని పేరెవరు పెట్టారు? నేను కాదు సార్. ఈ హెడ్ ని హెడ్ అని ఫస్ట్ ఎవరు పిలిచారు? తెలుసు, నువ్వు కాదు. అలాగే ఐక్యూని కూడా ఐక్యూ అని ఎవరో అన్నారు. ఆ డీటెయిల్స్ మనకెందుకు? సరే, నెక్స్ట్ ఏం చేద్దాం? సూర్యుడి ముందు టార్చ్ లైట్ వేయగలమా? ఐడియాలు మీకు ఇవ్వగలమా? మ్యామ్, ఇక నుండి మీ టార్గెటే మా టార్గెట్. ఆ స్వామి అండ్ కోని ఇక్కడ నుండి పంపించేయడానికి ప్లాన్ మీరు చేయండి, ఎగ్జిక్యూట్ మేం చేస్తాం. ఎనిమీతో యుద్ధం చేసే ముందు
వాడి స్ట్రెంగ్త్ ఏంటో నెట్వర్క్ ఏంటో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మనం ఈ ఊర్లోనే ఉండాలి. ఎస్ మ్యామ్. తాతయ్య ఇంటికి వెళ్తే మనం ఇంకా ఇక్కడే ఉన్నామని కంగారు పడతారు. సో సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చే వరకు మనం ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఒరే బాడీ మొత్తం డౌట్ లేరా? అసలు ఏం జరుగుతుందో చెప్పవా ప్లీజ్? ఏం డౌట్ గురుగారు, అడగండి. తను అడిగింది సరే, నువ్వే ప్లేస్ ఎలా సెట్ చేసావని. ఈ ప్లేస్ వరద కంట్రోల్లో ఉందని నాకు ముందే తెలిసి ఇక్కడికి తీసుకొచ్చా. నువ్వు చాలా కన్నింగ్ రా రే. మనిషి అంటేనే కన్నింగ్ అని నాకు మీరే చెప్పారుగా. ఏంటి గురుగారు కొట్టుకుంటున్నారు? బాడీ స్ప్రేయా? బాడీ స్ప్రే ఎవడన్నా నోట్లో కొట్టుకుంటారా? యాంగ్జైటీ స్ప్రే. ఓ, ఒకసారి 1.5 అంటావు, ఒకసారి 6.5 అంటావు, ఊరికి ఫ్రీడమ్ అంటావు. అసలు ఏంట్రా నీ ప్లాను? 6,000 కోట్లు. 6,000 కోట్ల ఎక్కడున్నాయి? ఎక్కడ ఉండడం ఏంటండి? కళ్ళ ముందే కాస్ట్ చెప్పులేసుకుని అలా బుజ్జి బుజ్జిగా తిరిగేస్తుంటే. బిలియనేర్. డబ్బు కోసం అమ్మాయిని ట్రాప్ చేయడం తప్పురా. డబ్బు కోసం అమ్మాయి నచ్చితే తప్పు గాని నచ్చిన అమ్మాయికి డబ్బు ఉంటే తప్పే లేదు. అయినా ఇదంతా చేసేది నాతో పాటు మీరేంచి కూడా పెంచడానికే. ఎలా? ఆ అమ్మాయి నాకు పడితే వాళ్ళ కంపెనీ సెక్యూరిటీ కాంట్రాక్ట్ మీదే కదా. ఇండియాస్ నంబర్ 1 ఏజెన్సీ కాస్త వరల్డ్స్ నంబర్ 1 ఏజెన్సీ అవుతుంది. ఆహా, ఈ ఊహే ఎంత బాగుందో. ఇంతకీ ఆ అమ్మాయిని నువ్వు ఇంప్రెస్ చేయగలవా? రాబిన్, ఐ లవ్ దిస్ ప్లేస్ మ్యాన్. ప్లేస్ కాదమ్మా, నీలాంటోని లైఫ్ లాంగ్ సెక్యూరిటీగా పెట్టుకోవచ్చు. ఇంప్రెస్ చేసావు. రాడ్ నా కొడుకు స్వామి శరణం. ఒక ప్రమాదం నుండి బయటపడాలంటే మీరంతా ఒక ప్రమాణం చెయ్యాలా? ఏందన్నా? ఎవడో వచ్చి మనల్ని కుట్టాడని సామికి తెలిస్తే మనకి సాము నిశ్చయం. అందరిది ఒకే మాట. ఫారిన్ పాప వచ్చింది, వార్నింగ్ ఇచ్చి కొండపైన పెట్టాం. ఇంతకు మించి ఇక్కడ ఏం జరగలేదు. జరగనట్టే ఉండాలా? రే వరదా, ఏంట్రా మెసేజ్లు ఓపెన్ చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు? ఇగ్నోరింగా? ఓడికి నీ నెంబర్ ఎట్లా తెలుసు? తెలీదనే. ఫ్రాడ్ నా కొడుకు. బ్లాక్ సై. నా 5 కోట్లు ఎప్పుడు ఇస్తున్నావు? బ్లాక్ చేస్తా అన్నా. అண்ணே சாமி வந்தாச்சு அண்ணே. డీల్ చక్కగా అయిండదా సామి? సామి, ఫారిన్ పప్పు వచ్చుండది. వార్నింగ్ చేసి కొండ మీద ఇంట్లో పెట్టా. తర్వాత ఏం చేయాలో ప్రేమ్జీ అడిగి తెలుసుకుంటా. ఇంటర్నేషనల్ మార్కెట్లో అడుగు పెట్టబోతున్నామనే సంతోషం ఏ కోసాన కనిపిస్తలేదేంది ప్రేమ్జీ? స్వామి, నీ జాతకం మన కొలిచే ఆ రావణుడి జాతకాన్ని పోలుందన్న విషయం నీకు తెలుసు. అన్నిట్లో పాండిత్యం ఉన్న రావణుడు ఒక ఆడదాని జోలికి వెళ్లడం వల్లే నాశనం అయిపోయాడని నీ జీవితంలో, నీ వెంట ఉన్న వారి జీవితంలో ఆడదనేదే లేకుండా జాగ్రత్త పడ్డాం. ఈ డీల్ మనకొద్దు స్వామి. ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేసాయి, లేదా నీ పతనానికి. నీ మాట గొంతుకులో నేను నిలిసిపోవాలని ఇట్లా చేసింటా ప్రేమ్జీ? మన సరకు గొప్పతనం మనతో పాటు ప్రపంచానికి తెలుసాలా? ఇది నా ఎదుగుదల కోసం నేను చేసే యుద్ధం.
తోటలేదు కోసుకుంటా స్వామి. స్వామి సాక్షి. పెథెటిక్. మీ కంపెనీ గురించి రివ్యూస్ చదువుతుంటే ఇలాంటి వాళ్ళని నమ్మానా అని కళ్ళలోంచి నీళ్లు నోట్లోంచి ఉమ్ము వస్తుందిరా. సార్ మా కంపెనీని ఏమన్నా అంటే మాత్రం నేను ఊరుకోను సార్. నేనంటే మీట్రా కంబోడియా గూగుల్ అంతా గగ్గోలు పెడుతుంటే ఈడెవడో పెళ్లి భోజనాలకు బయట వాళ్ళు రాకుండా మిమ్మల్ని సెక్యూరిటీగా ఉంచితే అయినా సరే కొంతమంది బయట వాళ్ళు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయారంట. అందుకే మీకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. ఒరే అహోబిలం సార్ ఎవడరా మనకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది? ఆ డానియల్ గారు సార్ మనతో 4500కి కాంట్రాక్ట్ మాట్లాడి 500 కటింగ్ చేశాడు కదా. అది సార్ వాడు 500 కటింగ్ ఇచ్చాడు. ఇంట్లో వాళ్ళని బిర్యానీ తినడానికి తీసుకొచ్చాను. వాళ్ళని చూసి బయట వాళ్ళు అనుకుని మాకు 1/2 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. సార్ దయచేసి ఆ గూగుల్ని నమ్మకండి సార్. నేను మనుషులు నమ్మను, గూగుల్నే నమ్ముతాను. నేనంటోడికి 1,00,00,000 కాంట్రాక్ట్ ఇచ్చినందుకు బాధగా లేదురా. నో, నేను ఎగబడి సెల్ఫీలు అడిగా చూడు. ఎవరికి చెప్పుకోలేను, మూసుకొని కూర్చోలేను. జస్ట్ వెళ్ళిపోవాలంతే. రాబిన్, రాబ్, ఇందాక బ్రేక్ఫాస్ట్ చేసావు కదరా? చేసా. ఇదేంటి? పిలవగానే తినే బ్రేక్ఫాస్ట్ ఆపేసి మరి పరిగెత్తుకుంటూ వచ్చాడని సాటిస్ఫాక్షన్ ఆవిడకిద్దామని. నాకు లేదారా సాటిస్ఫాక్షన్? అయితే తిన్నా. ఆ గంజాయి బ్యాచ్ కంటే డేంజర్ గా ఉన్నారా మీరు? చిన్న పిల్లర్రా మీ ముందు. మ్యామ్, తిని రావచ్చు కదా రాబిన్. తిని రావడం కన్నా మీ మాట విని రావడం నాకు ఇంపార్టెంట్ మ్యామ్. పద బయటికి వెళ్దాం. మ్యామ్ యూనిఫామ్ బాగున్నావు. ఎక్కడికి వెళ్తున్నాం మ్యామ్?